నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎన్టీఆర్ జిల్లా మైలవరం 5వ రోజు మైలవరంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ. నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాలల హక్కుల రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమం. జాతిపిత మహాత్మా గాంధీ 153 జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాత్ముడి స్మారకం వద్ద పూలు చల్లి నమస్కరించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాలల హక్కుల రక్షణ చట్టాలపై గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్న మీరు వెడల్పు ఉండాలి. కొంచెం వెనక జరిగా శంకర్ అన్న వెనక జరిగా వెనక. ఓకే ఓకే కొంచెం ముందరిగా అన్న ముందర అట్లా. ఓకే రైట్. ఒకసారి మళ్ళీ ఫోటో అన్న ఒకసారి ఇటు చూడండి. ఈ దేశాన్ని శాంతియుత మార్గంలో మరి విముక్తి చేసి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి మన దేశంపై మనము స్వేచ్ఛాయుతంగా జెండా ఎగరేసుకొని తిరంగ జెండాతో జీవించాలని కలలు కానీ ఆ యొక్క కళలను నెరవేర్చుకున్నటువంటి సందర్భంలో కొంతమంది దుర్మార్గులు అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి
ఘటనను కూడా మనం చూడడం జరిగింది. ఇప్పటికీ కూడా మరి మత సామరస్యం లేకుండా మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విధానాలను చూసి మరి ఏ లోకంలో ఉన్నా కూడా గాంధీ గారి యొక్క మనసు కూడా కలత చెందుతుందని మనం భావించాల్సిన అవసరం ఉంది. వారు కన్న కళలు నిజం కావాలంటే భారతదేశం భిన్నత్వంలో ఐక్యమై అందరూ ఒకటే ఒకరికొకరు తోడుగై జీవించి శాంతియుత మార్గంలో సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి తప్ప హింసాయుత విధానాలకు ప్రేరేపిస్తూ ఒకరిపై ఒకరికి దాడులను కలిపి ఒకరి ఆచారాల్లో మరొకరు ఎంటర్ అయ్యి దాన్ని రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం ఈనాడున్నటువంటి రాజకీయ నాయకులు కొన్ని పాలక పక్షాలు చేస్తున్నటువంటి విధానాలు. ఇలాంటి విధానాలు గాంధీ సిద్ధాంతాలు కాదు. గాంధీ సిద్ధాంతాలను పట్టుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి మరి శాంతియుత యాత్ర కూడా జోడో యాత్ర కూడా గాంధీ గారి యొక్క కళలను నెరవేర్చడం కోసం వారు చేస్తున్నటువంటి యాత్ర. కాబట్టి గాంధీ సిద్ధాంతాలు, గాంధీ విధానాలు, గాంధీ గారి యొక్క ఆశయాలను మరి ముందు తీసుకెళ్లడమే ఈనాటి తరం ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యమని తెలియజేస్తూ జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పెద్దపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పెద్దపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ పండుగ సంబరాలు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను పెద్దపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బండారి శ్రవంతి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఇంటిల్లపాది ఏకమై ఊరువాడ ఒక్కచోట చేరి రంగురంగుల పూలను పేర్చి ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగ బతుకమ్మ అని అన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మహిళా పక్షాన కేసీఆర్ కు స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, సర్పంచ్ శంకర్, ఎంపీఓ సుదర్శన్, ఏఈ మదన్ మోహన్, ఐసీడీఎస్ కవిత, ఏపీఎంలు దివ్య, సంపత్, మహిళా ప్రజా ప్రతినిధులు తదితరులు వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుత్తి ఆర్ఎస్ లో చికెన్ షాపులో గాంధీ జయంతి నాడు విచ్చలవిడిగా మాంసాహారం అమ్ముతున్న వ్యాపారస్తులు సుమారు 10 షాపులో చికెన్, మటన్ భారీ విక్రయాలు కొనసాగాయి. కానీ సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ ఎరగనట్లుగా వ్యవహరిస్తున్నారు. విచ్చలవిడిగా చికెన్ అమ్మకాలు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుత్తి ఆర్ఎస్ లో చికెన్ షాప్ లో గాంధీ జయంతి నాడు విచ్చలవిడిగా మాంసాహారం అమ్ముతున్న వ్యాపారస్తులు సుమారు 10 షాపుల్లో చికెన్, మటన్ భారీగా విక్రయాలు జోరుగా సాగాయి. కానీ సంబంధిత అధికారులు తమకేమీ ఎరగనట్టు వ్యవహరిస్తున్నారు. గాంధీ జయంతి రోజు విక్రయాలు జరగకూడదని ఒక్క అధికారి మార్కెట్లో తిరిగిన పాపాన పోలేదు. కృష్ణా జిల్లా గుడివాడ జగన్నాథపురంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్ర సహిత శ్రీ మహా కుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్ర సహిత శ్రీ మహా కుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గుడివాడ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు
ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా సంప్రోక్షణ కార్యక్రమాన్ని జరిపించారు. యార్లగడ్డ రాజేష్ బాబు, తేజ దంపతులు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించగా ఆలయ అర్చకులు వేదాంతం, అప్పలాచార్యులు బృందం పూజారి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి నటరాజన్, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం 5వ రోజు మైలవరంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు తెలుగుదేశం పార్టీ నేతలు. మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలు పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం 5వ రోజు మైలవరంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాముల విగ్రహాలను పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మహాత్మా గాంధీ పుట్టిన రోజున కూడా రోడ్ల మీద కూర్చునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాపరించిందని ఎద్దేవా. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న నిరసన దీక్ష. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. కాపాడుకుందాం తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని, కాపాడుకుందాం తెలుగు ఆత్మ గౌరవాన్ని, కాపాడుకుందాం తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని,
కాపాడుకుందాం తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు, రాఘవోజీ శాస్త్రి గారి పుట్టినరోజు స్ఫూర్తిగా తీసుకొని ఆ మహానుభావుల అడుగుజాడల్లో మన నడవాలని కోరుకుంటున్నాం. మొత్తం ఇసుకంతా కూడా హైదరాబాద్ లారీ ₹1,00,000 అమ్ముకుంటా ఉన్నాడు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వాళ్ళ అనుచరులు. అంటే ఇసుక దోపిడీ చేసుకోవడానికి మైలవరం ప్రాంతానికి వచ్చావా? చెప్పు, ఇసుకలో నీ వాటా ఎంత? నీ ముఖ్యమంత్రికి ఎంత కప్పం కట్టాలి? ఎన్ని వందల కోట్లకి నీకు అప్పచెప్పారు? తమిళనాడు జేపీ సంస్థను ఎల్లగొట్టి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకి ఈ విధంగా ఇసుక దోపిడీకి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళ ఆధ్వర్యంలో గోదావరి, కృష్ణ, పెన్నా నదులు దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ దోపిడీ చేసిన ఇసుక బెంగళూరు, మెడ్రాసు, హైదరాబాద్ లారీ ₹1,00,000 అమ్ముకుంటున్నారు, ₹1,50,000 అమ్ముతున్నారు. సామాన్యుడు, పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక లేదు. ఈ పేరు కొనసాగించాలని గత 5 రోజులుగా మైలవరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు విజయవాడ రూరల్ మండలం బలపూర్లో కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఎన్టీ రామారావు గారి పేరుకు జరిగిన అవమానం కాదు, తెలుగు జాతికి జరిగిన అవమానం. ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు తొలగించే హక్కు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. 86లో ఆ మహానుభావుడు యూనివర్సిటీని ఏర్పాటు చేశాడు. 98లో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి పేరు పెట్టారు. దేశ విదేశాల్లో లక్షలాది మంది డాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సాంకేతిక పరంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఈ మూర్ఖపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున తెలుగు జాతి పోరాటం చేస్తూ ఉంది. 5 కోట్ల మంది ప్రజలు ఈ మూర్ఖ ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు. అయినా కూడా పెడచేవని పెడతా ఉంది. ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఇవాళ చూడండి, 53,000 కోట్ల అప్పులు వెళ్ళిపోయాయి. కాకు చెప్తా ఉంది ఆర్థిక క్రమశిక్షణ లేదు, 1,000 కోట్ల అప్పులు చేస్తున్నారు. తెచ్చిన అప్పులకి సమాధానాలు లేవు. 1,000 కోట్లు కార్పొరేషన్ పేర్లు అడ్డం పెట్టి తీసుకొస్తా ఉన్నారు. ఏ డబ్బులు ఎటు వెళ్తా ఉన్నాయో కూడా తాడేపల్లి రాజప్రసాదంలో ఉన్న ముఖ్యమంత్రికి సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప మూడో వ్యక్తి తెలియట్లేదు. మహాత్మా గాంధీ జయంతి వేడుకలు బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. गांधी जी अमर रहे, गांधी जी अमर रहे, शास्त्री जी अमर रहे, जय जवान जय किसान, जय जवान जय किसान। बोला स्वतंत्र भारत की जय, बोला स्वतंत्र भारत की जय। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। ఈరోజు అక్టోబర్ 2తో ఇద్దరు పెద్దల యొక్క జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం ముగిస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి ఆలోచనని పార్టీ స్వీకరించింది. ఈ సందర్భంగా, ఈ కార్యక్రమ సందర్భంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చంద్రమౌళి గారు, అలానే రాష్ట్ర కార్యదర్శి శ్రీ నాగభూషణం గారు, విజయవాడ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ గారు, మైనార్టీ మోర్చా అధ్యక్షులు బాజీ గారు,
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్టిజాన్ సెల్ కన్వీనర్, కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పార్టీ సహజంగా జన్మదినాల్ని పెద్దగా ప్రోత్సహించే పరిస్థితి ఉండదు. అయితే స్ఫూర్తి ప్రదాత అయినటువంటి దీన్ దయాళ్ యొక్క కార్యక్రమాన్ని పార్టీ ఏర్పడినప్పటి నుంచి మనం నిర్వర్తిస్తూ ఉంటాం. స్పాంటేనియస్గా వాజ్పేయి గారి బర్త్డే పెద్దలు నిర్ణయించినప్పటికీ కార్యకర్తల్లోంచి వచ్చినటువంటి అంశం. కానీ మోడీ గారి జన్మదినాన్ని ఒక కన్స్ట్రక్టివ్ థాట్తో జన్మదినాలు చేయమని మన పార్టీలో ఉన్న పెద్దలు ఎవరు మనల్ని కోరారు. ఆలోచనకి అతీతంగా ఉన్నటువంటి పార్టీ మనది. నా జన్మదినాన్ని చేయండి, ఇలాంటి ఆలోచనలకి అతీతం. అయితే కార్యకర్తల యొక్క స్ఫూర్తి కోసం మనం నిర్వర్తించినటువంటి ఈ కార్యక్రమ సరళి మనలో ఒక విధమైన కన్స్ట్రక్టివ్ థాట్ని పెంచేటువంటి యోజన ఇది. అందులో ఈరోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ గత వారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా మనందరితో గాంధీ జయంతి సందర్భంగా ఖాదీని వారు కొనిపిస్తున్నారు, మనం అందరం కొంటున్నాం. కానీ ఈ సందర్భంలో మరొక అంశాన్ని వారు జోడించారు. అది స్థానిక కళాకారులు, లోకల్ ఫర్ వోకల్, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. స్థానికంగా వారు తయారు చేసేటువంటి ఉత్పత్తులను కూడా మీరు కొనాలి అనే అంశాన్ని వారు చేర్చడం. గాంధీ మహాత్ముడు ఏదైతే అనేక అంశాలని భారతదేశంలో వారు ఆలోచింపజేసే విధంగా ప్రయత్నం చేశారు. వారు దాన్ని నిజంగా స్వీకరించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, వాజ్పేయి గారు. ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎన్టీఆర్ జిల్లా మైలవరం 5వ రోజు మైలవరంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ. నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాలల హక్కుల రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.